హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? వేరుశెనగ పప్పులైతే పొద్దున్నే వేయించేస్తున్నాను. చట్నీకి అయిపోయినాయన్నమాట. కొంచెం అయితే ఎక్కువగా వేయించి పెట్టేసుకుంటే కదా మనకు ఎప్పుడైనా చట్నీ చేసుకోవాలి టక్కన చేసేసుకోవచ్చు. ఇంకా మేమైతే వంట రూమ్ డీప్ క్లీన్ అయితే చేసేసామండి. పండగలు వచ్చేస్తున్నాయి కదండీ! ఇంకో 2 డేస్‌లోనే పండగ. వంట రూమ్ అయితే 3 డేస్ పట్టింది క్లీన్ చేయడానికి. మండే నుంచి స్టార్ట్ చేసామన్నమాట. సారీ సండే నుంచి స్టార్ట్ చేసి సండే, మండే, ట్యూస్డే ఒక 3 డేస్‌లో అవగొట్టేసాము క్లీన్ చేయడము. అటక మీద ఉన్నటివి మొత్తం కూడా తీసి క్లీన్ చేసామండి. లాస్ట్ ఇయర్ కూడా మాకైతే పండగ లేదనమాట. పండగ చేసుకోలేదు. ఇంకా ఈ ఇయర్ అయితే అన్నీ నీట్‌గా చేసుకొని, తోమేసుకొని చేసుకోవాలి. మా అత్తమ్మ పర్టికులర్‌గా చెప్పరు పైవన్నీ తీసేసి అన్నీ తోమని చెప్పి. నా ఓపిక నా ఇష్టం అనమాట. మ్యాక్సిమం అంటే కింద వాడుకుంటాం కదా! అవే రిపీట్‌గా అంటే తోముకోమంటారు కానీ పైవన్నీ తీసి తోమాలని ఏమీ చెప్పరు. ఇక్కడైతే నేను కాఫీ పెడుతున్నాను మా వారికి. ఇంకా కాఫీ ఇచ్చేసిన తర్వాత చేమిరికైతే నేను మార్నింగే వేస్తానండి. చాలాసార్లు చెప్పే ఉన్నాను నేను. మార్నింగ్ ఒక 8కి వేసినా కూడా 12 కల్లా బాగా పేరుకునేస్తది. ఇంకా పెరుగైతే. తర్వాత కొంచెం అటు ఇటు తొట్టిచ్చేసి మా వారికి కాఫీ ఇచ్చేసాను. ఇక్కడైతే దోసలు పోస్తూ ఉన్నాను. మా పిల్లలకి ఇద్దరికి ఫీవర్ అయితే ఉంది. ఒక 3 డేస్ నుంచి రోజు ఇడ్లీ 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 అనేసరికి వాళ్ళకి అసలు సగించట్లేదు. దోస పోయమా అన్నారు. ఇంకా కారం చట్నీ వేసి దోస పోసాను. కొంచెం తగ్గినప్పుడేనండి. సరే ఇంకా మధ్యాహ్నం అయితే మా అత్తమ్మ క్యారెట్ ఫ్రై చేస్తా అని చెప్పి చూసారా ఎంత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారో. అసలు తురిమినట్టుందండి క్యారెట్ అయితే. చాలా సన్నగా అయితే కట్ చేశారు. ఆకుకూర పప్పు చేసుకున్నాము. అలాగే రసం పెట్టేశాము. మధ్యాహ్నం కొంచెం బజార్‌కి వెళ్ళి బజార్‌లో పనులు చూసుకొని నేను మా అత్తమ్మ మా ఫ్రెండ్ అయితే ఇలాగా ఇమిటేషన్ జ్యువెలరీ అయితే షాప్ పెట్టిందండి ఇంట్లోనే అనమాట. కమ్మలు, రబ్బర్ బ్యాండ్లు, ఫ్లిక్కర్లు, క్లిప్స్, బ్యాంగిల్స్. ఈ బ్యాంగిల్స్ చూసారా ఎంత బాగున్నాయో. చాలా బాగున్నాయి అన్నీ కూడా. మా అత్తమ్మకి సెట్ అయ్యేటివైతే లేవన్నమాట. ఉంటే పెద్ద సైజు ఉంది, లేకపోతే చిన్న సైజు ఉంది. చాలా వరకు అయిపోయాయంట. ఇప్పుడు పండగలు కదండీ చాలా వరకు తీసేసుకుంటారు కదా! ఇక్కడైతే నల్ల పూసల దండలు అయితే లాంగ్, షార్ట్ అన్నీ కూడా ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నీ కూడా. చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాము వెళ్ళాలని. ఇంకా నిన్నైతే వెళ్ళొచ్చేసాము. ఈ వీడియో నిన్నటి వీడియో అండి. అసలు నల్ల పూసలు అయితే చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. భలే ఉన్నాయండి అన్నీ కూడా. బుజ్జి బుజ్జిగా అక్కడ స్టోన్స్ ఉన్నాయి కదా! డిఫరెంట్‌గా ఉన్నాయి. అన్నీ కూడా చూసామండి. చాలా బాగున్నాయి. ఇవే కాకుండా శారీస్ కూడా సిల్క్ శారీస్ అలాగే పట్టు చీర లాంటివి అన్నీ కూడా పెట్టింది. నేనైతే ఈ రబ్బర్ బ్యాండ్లు తీసుకున్నాను. రబ్బర్ బ్యాండ్ చాలా బాగుంది. తర్వాత ఒకటి 15 రూపీస్ పడింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.